బాగున్నారా? ఆరోగ్యం ఎలా ఉంది? కేసీఆర్ ను ఆత్మీయంగా పలకరించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తాం. సార్ వచ్చారు వెళ్ళారు. కేసీఆర్ సభలో ఉన్నది 7 నిమిషాలే. సీఎం కంటే ముందే వెళ్ళిన వైనం 2న మళ్ళీ సభకు వస్తారా? రాజకీయ వర్గాల చర్చ. రాడుగాక రాడు. నేను చెప్పిన ఇంతమంది ఈక్వేషన్. కేసీఆర్ మళ్ళీ అసెంబ్లీకి రాడు. ఎందుకో నేను చాలా క్లియర్గా చెప్పిన. సో ఇక్కడ చూడండి, బాగున్నారా? ఆరోగ్యం ఎలా ఉంది? కేసీఆర్ ను ఆత్మీయంగా పలకరించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి. సో దాదాపు మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఆయన అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి జైలుకు పంపించినటువంటి పరిస్థితి ఉంది కదా. మరి ఆయన ఎంత కోపంతో ఉండాలి కేసీఆర్ మీద? రాజకీయాలని రాజకీయంతో ఎదుర్కొన్నాడు. కానీ వ్యక్తిగతంగా వెళ్ళి ఆయన చేస్తే ఈరోజు కేటీఆర్ కానీ ఈరోజు కౌశిక్ రెడ్డి లాంటి పొగరుబోతు సన్నాసులు చిల్లరగాళ్ళంతా కూడా ఇద్దరు కూర్చొని ఈరోజు ఆ యొక్క అసెంబ్లీ యొక్క సంప్రదాయాలు మంట గలిపినని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో కేసీఆర్ వద్దకు వెళ్ళి నమస్కరించి యోగక్షేమాలు అడిగిన సీఎం, అసెంబ్లీలో సరికొత్త సాంప్రదాయానికి తెరలేపిన ముఖ్యమంత్రి రేవంత్ రాగానే లేచి నిల్చున్నటువంటి కేసీఆర్ 17 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కుర్చీల నుంచి లేవని కౌశిక్ రెడ్డి అండ్ కేటీఆర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సెంట్రల్ హాల్ మేము ప్రతి సభ్యుని గౌరవిస్తాం, ఎందుకు వెళ్ళిపోయారో కేసీఆర్ని అడగండి, మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. సో మంచిదే, అడగాలి కూడా. కేసీఆర్ ఎందుకు పోయిండో చెప్పాలి, అసలు విషయం ఏంది, కారణాలు ఏందో చెప్తే బాగుంటుంది. ఆ అసెంబ్లీ రూల్ బుక్లో ఏముంది, ఒక శాసనసభ్యుడు ఎన్ని రోజులకు ఖచ్చితంగా సైన్ పెట్టాలి, ఇవన్నీ కూడా ఒక్కసారి ఆ రూల్ బుక్లో ఏముందో ఆ రూల్ బుక్ కూడా దాన్ని బయట పెడితే చాలా అద్భుతంగా ఉంటుంది. అన్ని విషయాలు కూడా తెలుస్తాయి, కేసీఆర్ ఎందుకు వచ్చింది అనేది తెలుస్తుంది. సో తెలంగాణ శాసనసభలో అరుదైనటువంటి దృశ్యం ఆవిష్కృతమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 ఏళ్లలో 6 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. తాజాగా సోమవారం శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ కొలువుదీరడానికి కొద్ది నిమిషాల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపక్ష నేత కేసీఆర్ ను ఆప్యాయంగా పలకరించారు. ఉదయం 10 గంటల 29 నిమిషాలకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పక్ష నేత కేసీఆర్ సభలోకి వచ్చారు. ఆ తర్వాత 1 నిమిషానికే సీఎం రేవంత్ రెడ్డి సభలోకి ప్రవేశించారు. లోపలికి రాగానే ఆయన తన స్థానంలో నుంచి కేసీఆర్ కు నమస్కరించారు. ఆయన స్పందించకపోవడంతో రేవంత్ రెడ్డి లేచి కేసీఆర్ వద్దకు వెళ్ళారు. నమస్కారం చేసి ఆరోగ్యం బాగా ఉందా అని, ఎలా ఉన్నారని కేసీఆర్ ను అడిగారంటూ చూస్తాం. చూడండి, సభలోకి లోపలికి రాగానే ఆయన తన స్థానంలో నుంచి కేసీఆర్ కు నమస్కరించారు. ఆయన స్పందించకపోవడంతో రేవంత్ రెడ్డి లేచి కేసీఆర్ దగ్గరికి వెళ్ళారు. మేబీ చూడకపోవచ్చు, దాన్ని కూడా మనం కేసీఆర్ విమర్శించాల్సిన అవసరం లేదు. ఆ విషయంలో కూడా కేసీఆర్ విమర్శించిన అవసరం లేదు, ఎందుకంటే చూసి ఉంటే ఎవరైనా నమస్కారం పెడతారు. మేబీ చూడకపోవచ్చేమో, ఎందుకంటే రేవంత్ రెడ్డిని చూడడం కేసీఆర్కి నచ్చకపోవచ్చేమో, మేబీ అది ఉండవచ్చు. కానీ చూసి స్పందించకపోవడం అనేది ఉండదు, అది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మేబీ అది చూడకుండా ఉండడంతో సరే ఎట్లయినా సరే కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నమస్కరించి ఆయన బాగున్నారని చెప్పేసి ఆయన యోగ క్షేమాలు కూడా అడిగి ఈరోజు ప్రజలలో ఒక రకమైనటువంటి భావన తీసుకురావడం జరిగింది. అది దట్ ఈజ్ రేవంత్ రెడ్డి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఆ తర్వాత కరచాలం చేసి నమస్కరించారు. అనంతరం సీఎం తన సీటు వద్దకు తిరిగి వెళ్ళారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కేసీఆర్ ను పలకరించారు. ఆయనతో కరచాలం చేసి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. మంత్రి సీతక్క కూడా కేసీఆర్ కు నమస్కారం చేశారు. ప్రభుత్వ వైపు బీర్లాయలేతో పాటు పలువురు శాసనసభ్యులు కేసీఆర్ వద్దకు వెళ్ళి నమస్కారం చేశారు. కాగా సీఎం రేవంత్ రాగానే కేసీఆర్ తో పాటు 17 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిల్చున్నారు. కేటీఆర్ పాడిగాడు మాత్రం సీట్లలో కూర్చొని ఉన్నారంటూ చూస్తాను. సో ఒక మంచి సాంప్రదాయం తీసుకొస్తున్నాడు. దానిలో మనం రేవంత్ రెడ్డిని మెచ్చుకోవాలి. సరే, మిగతా పాలన విషయంలో మనం ఖచ్చితంగా ఆయన చేసినటువంటి దుర్మార్గ పనులపైన మన ఎట్టి పరిస్థితుల్లో దాడి ఆపేది లేదనుకోండి. కానీ ఇలాంటి విషయాలను సరే మంచి చేస్తే మంచి అనాల్సిందే, చెడు చేస్తే చెడు అనాల్సిందే, అందులో ఎటువంటి అది అవసరం లేదు. సో సరికొత్త సాంప్రదాయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు పలుమార్లు శాసనసభ సమావేశాలు జరిగాయి. కొత్తగా శాసనసభ కొలువుదీరిన తర్వాత స్పీకర్ని ఎన్నుకుంటారు. తర్వాత శాసనసభ పక్ష నేత ప్రతిపక్ష నేత కలిసి సభాపతిని తోడుకొని వెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టడం ఆనవాయితీ. అయితే తొలి దఫాలో 4.5 ఏళ్ళు, రెండోసారి 5 ఏళ్ళు రాష్ట్రంలో శాసనసభ సమావేశాలు జరిగాయి. ఏ సమావేశాల్లోనూ విపక్ష నేతను ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి పలకరించడం, నమస్కరించడం జరగలేదు. తొలిసారిగా సభా సాంప్రదాయాలు పక్కన పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ను పలకరించారు. ఆయన కుర్చీ దగ్గరికి వెళ్ళి నమస్కరించి మరీ యోగక్షేమాలు తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చర్య రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది రోజులకే కేసీఆర్ ఇంట్లో జారిపడి ఆసుపత్రి చేరగా రేవంత్ రెడ్డి ఆయన ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం ఆరా తీశారు. స్వయంగా ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించారు. ఆ తర్వాత పలు సభల్లో కేసీఆర్ ను రాజకీయంగా విమర్శించినప్పటికీ ఆయన పట్ల పలు సందర్భాల్లో గౌరవంగానే వ్యవహరించారు. సరే, అవి రాజకీయ దాడులు అనుకోండి, ఎందుకంటే ఒకవైపు రేవంత్ రెడ్డికి కోపం ఉంటుంది. ఎందుకు కోపం ఉంటుంది?
10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓటుకు నేటు కేసు కావచ్చు, లేకపోతే రకరకాల దాంట్లో రేవంత్ రెడ్డిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి కొడంగల్ ఎమ్మెల్యే కూడా ఓడగొట్టి ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఆయన కుటుంబ సభ్యుల ముందు కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. డ్రోన్ ఎగిరేసినప్పుడు కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఇట్లా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఆయన టార్చర్ పెట్టినప్పటికీ కూడా అది రాజకీయంగా ఎదుర్కోవాలనుకున్నాడు. రాజకీయంగా విమర్శలు చేసిండు. కేసీఆర్ ఏ విధంగానైతే మాటలు అదుపు తప్పిండో రేవంత్ రెడ్డి కూడా అదుపు తప్పిండు. కేటీఆర్ ఒకసారి అదుపు తప్పితే ఈయన యువకుడు కాబట్టి 10 సార్లు అదుపు తప్పుతాడు. మరి ఈయన 10 సార్లు అదుపు తప్పితే కేటీఆర్ అనేటువంటి దుర్మార్గుడు అహంకారి 100 సార్లు అదుపు తప్పిండు కదా. అంతా ఏంటంటే తెలంగాణ యొక్క రాజకీయాల్ని నీచ స్థితికి దిగజార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు, చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో సీఎం రేవంత్ రెడ్డి చర్యలకు రాజకీయాల సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలుదీరిన కొద్ది రోజులకే కేసీఆర్ ఇదంతా అయిపోయింది. తర్వాత చూద్దాము. తాజాగా శాసనసభలో కేసీఆర్ ఆప్యాయంగా పలకరించడం ద్వారా రేవంత్ సరికొత్త సంప్రదాయానికి తెరదీశారని విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారని పలువురు వ్యాఖ్యానించారు. 2014-18 కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ పక్ష నేతగా కుందూరు జానారెడ్డి, 2018-23 మధ్య కాలంలో సీఎంగా కేసీఆర్, కాంగ్రెస్ పక్ష నేతగా బట్టి, 2014-18 మధ్య కాలంలో జానారెడ్డిని కేసీఆర్ పలు సందర్భాల్లో ఆప్యాయంగా పెద్దలు జానారెడ్డి అని పలుమార్లు ప్రస్తావించారు తప్ప సభలో ఆయన దగ్గరికి వెళ్ళి ఏనాడు కరచాలం చేయలేదు. ఇక 2018-23 మధ్య కాంగ్రెస్ నుంచి 19 శాసనసభ్యులు గెలవగా విపక్ష నేతగా బట్టి ఎంపికారు. అయితే అప్పట్లో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ చేర్చుకోవడంతో బట్టికి విపక్ష నేత హోదా లేకుండా చేయడానికి ప్రయత్నాలు జరిగాయన్న విమర్శలు కూడా వచ్చాయి. ఇక కేసీఆర్ ఏ రోజు కూడా బట్టిని సభలో కలిసి అభినందించే దాఖలాలు లేవు. సోమవారం సీఎం విపక్ష నేత వద్దకు వెళ్లడం ద్వారా శాసనసభలో సరికొత్త సాంప్రదాయానికి తెరలేపారు. 2 ఏళ్లలో 2 సార్లే గత ఎన్నికల్లో గజ్వేల్ నుంచి ఎన్నికైనటువంటి కేసీఆర్ తొలిసారి ప్రమాణ స్వీకారం చేయడానికి అసెంబ్లీకి వచ్చారు. ఆ తర్వాత బడ్జెట్ సభ ప్రవేశపెట్టడానికి ముందు ఉభయ సభలు ఉద్దేశించి గవర్నర్ ప్రసంగ కార్యక్రమానికి హాజరై వెంటనే వెళ్ళిపోయారు. అనంతరం సాధారణ సమావేశాలకు ఆయన హాజరు కావడం ఇదే తొలిసారి. ఇప్పుడు కేవలం కొద్ది నిమిషాలు కూర్చొని వెళ్ళిపోవడం గమనార్హం అంటూ చూస్తా ఉన్నాం. సో కేసీఆర్ ఉన్నది 7 నిమిషాలు. 7 నిమిషాలు ఎందుకున్నాడు అంటే ఇక రావాలి, వచ్చి ఒక సైన్ పెట్టాలి 180 డేస్ కోసం అని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి అది ఎంతవరకు ఏంటి ఆ అసెంబ్లీ రూల్ బుక్ బయట పెడితే తెలుస్తుంది. ఎందుకు వెళ్ళిపోయారో కేసీఆర్ని అడగండి అంటూ కూడా చెప్తా ఉన్నారు. 2న మళ్ళీ సభకు వస్తారా, కేసీఆర్ రాకపై రాజకీయ వర్గాల్లో చర్చ అంటూ చూస్తున్నాం. కేసీఆర్ మళ్ళీ సభకు వచ్చేటువంటి పరిస్థితి లేదు, 100% రాడు, వచ్చి రేవంత్ రెడ్డి ఫేస్ చేసేటువంటి ధైర్యం చేయడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది ఏ కారణమైనా ఉండొచ్చు, రకరకాల కారణాలు అయితే ఉంటాయి. మరి అది ఏ కారణమో కేసీఆర్ అడిగితే తెలుస్తుంది. సో ఇది పరిస్థితి మిత్రులారా. సో నెక్స్ట్, సంక్రాంతి టోల్ భారం సర్కారుది అట. సో సంక్రాంతికి టోల్ భారం సర్కారు ఎందుకు భరించాలి? సర్కారే టోల్ భారం ఎందుకు భరించాలి? ప్రతి టోల్ దగ్గర మీరు ఆ టోల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన రూల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని పక్కా ప్రణాళిక ప్రకారం కనుక మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు